బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఒక మాటను గుర్తు చేస్తూ నా ఉపన్యాసాన్ని నేను ప్రారంభిస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట, చరిత్రను మరిచిన వాడు మరో నూతన చరిత్రను సృష్టించలేడు అని చెప్పి. ఎందుకంటే ఈ తరంలో ఉన్న మన వాళ్ళు చాలా మందికి లేదా ఈ మధ్య కాలంలో అంటే మాలా ఉద్యమంలో లేని ఈ మధ్య కాలంలో ఈ ఎమోషనల్ సిచ్యువేషన్ లో బయటకు వచ్చిన వాళ్ళకి అన్న చరిత్ర ఏముందన్న ఈ రోజు పరిస్థితి ఏంటి చెప్పండి అని అంటారు. అరే నీ చరిత్ర ఏంటి నువ్వు తెలుసుకోకపోతే ఈవేళ నువ్వేం చేస్తావు? నీ చరిత్ర ఏంటో తెలుసుకోకుండా నువ్వేం చేయగలుగుతావు? ఈవేళ ఇందులో అన్నగారు కూడా చెప్పారు, అన్ని వర్గాలు కూడా మనం ఒంటరి వైపు అన్ని వర్గాలు మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి అని చెప్పి. నిజమే, అన్ని వర్గాలకి మనం వ్యతిరేకమే. ఈ సమాజంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని కులాలకు కూడా మాలలు వ్యతిరేకమే. ఎందుకని? ఒకసారి మనం ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన పరిస్థితుల నుంచి వేగంగా నేను చెప్పుకుంటూ వచ్చేస్తా, కొంచెం అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు బ్రాహ్మణుల చేతుల్లో నుంచి అధికారం మరలా బ్రాహ్మణుల చేతుల్లోకే వచ్చింది. ఇది సహించలేని రెడ్లు ఏం చేశారు? ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రాలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పోరాటం చేశారు. అక్కడ ఉన్న రెడ్లు ఇక్కడ ఉన్న రెడ్లు కలిపి అధికారం కావాలంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న రెడ్లకు పవర్ సరిపోవడం లేదు, బలం సరిపోవడం లేదని చెప్పి బ్రాహ్మణుల చేతుల నుంచి మనకు అధికారం లాక్కోవాలనంటే రెండు ప్రాంతాల్లో ఉన్న రెడ్లందరం ఐక్యమయ్యి రెండు ప్రాంతాలు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినప్పుడు నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రెడ్ల ఆలోచన సాధించారు, అంటే బ్రాహ్మణుల చేతుల నుంచి రెడ్ల అధికారం లాక్కున్నారు. కానీ అది ఎంతో కాలం సంతోషం నిలబడాల. 2 సంవత్సరాలు తిరిగేసరికి ఒక మాలో లాక్కుపోయాడు ఆ అధికారాన్ని. దామోదరం సంజయ్ గారు గమనించారు బాగా. ఏంటి రెడ్డులు ఎంతో ఆలోచించి వాళ్ళ అధికారం కోసం వాళ్ళు రెండు రాష్ట్రాలను రెండు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా సాధించుకుంటే అధికారం వాళ్ళ చేతిలో 2 సంవత్సరాలు కూడా లేకుండానే ఒక మాలోడు వచ్చి అధికారం పట్టుకుపోయాడు. అక్కడ ఆగిందంటే తర్వాత కొంతకాలం గడిచినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున 2 అసెంబ్లీకి సొంతంగా పోటీ చేసి వెళ్ళారు. ఒకరు ఇందాక చెప్పారు అన్న, ఏం పేరు ఆయన పేరు? రమణయ్య గారు, రెండోది ఈశ్వరీబాయి గారు. సరిగ్గా అదే సమయంలో కృష్ణా జిల్లాలో కంచికచర్లలో కోటేశ అనే ఒక మాదిగ సోదరుని ఒక కమ్మవాడు పందిరి గుంజరి కట్టేసి కిరేషులు పోసి తగలు పెట్టాడు. ఇది అసెంబ్లీలో హైదరాబాద్ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఎవరు తెచ్చారు చర్చ? ఈశ్వరీబాయి కులమేంటి? మాల. అక్కడ రంగారెడ్డి అనేవాడు ఈశ్వరీబాయి గారికి అడ్డుపడుతున్నాడు. చచ్చిందేమో మాదిగ సోదరుడు, చంపిందేమో కమ్మవుడు. అక్కడ మాట్లాడుతుందేమో నా మాదిగ సోదరుని చంపేశారని మాట్లాడుతుందేమో మాదిగ మహిళ ఈశ్వరీబాయి. మన మాల మహిళ ఏంటి, మన మాల మహిళ మన సోదరి అక్కడ మాట్లాడుతూ ఉంటే అడ్డుకుంటున్నాడు రెడ్డి. అర్థమైందా? అంటే ఇక్కడ కమ్మారెడ్డి యాగం అయిపోయారు ఇక్కడ. కానీ మాదిగ సోదరుడికి మద్దతుగా జరిగిన అన్యాయానికి న్యాయం కావాలని మాట్లాడుతుంది మాల ఎమ్మెల్యే మహిళ ఈశ్వరీబాయి. అప్పుడు ఈ రంగారెడ్డి మీదకి చెప్పు తీసి ఆయన మీదకి విసిరింది. ఎవడలా నువ్వు నా మధ్య తగులుతున్నావు, నా సోదరుని చంపేస్తా, నేను మాట్లాడతా అని అసెంబ్లీ సాక్షిగా ఈశ్వరీబాయి గారు ఏం చేశారు? రంగారెడ్డి మీదకి చెప్పు తీసి విసిరితే ఇది ఎక్కడికి వెళ్ళబడింది అంటే ఈ సౌండ్ ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీకి వెళ్ళబడింది. అర్థమైందా? అక్కడి నుండి వెంటనే ఇందిరాగాంధీ ఏం చేసింది? జగజ్జీవన్ రామ్ బాబు అంటే జగజ్జీవన్ రావు ఇక్కడ కంచికచర్లో వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ చూసి మళ్ళీ ఆవిడకి వివరించడం జరిగింది. ఇక్కడ మొదలైంది. తర్వాత 85 వచ్చేసరికి 85లో ఏం జరిగింది? కారం జడిలో మాదిగ సోదరుల్ని కమ్మ వాళ్ళంతా వెళ్ళి మాదిగ పేట మీద పడి చంపేశారు, అత్యాచారాలు చేశారు, ఇక అనేకమైన దారుణాలే చేశారు. వెంటనే పక్కన ఉన్న చీరాల మాలలకి ఊరుకున్నారా? అయ్యో నా మాదిగ సోదరుని చంపేశారు, నా మాదిగ సోదరుని అత్యాచారం చేశారని చెప్పి చీరాలలో ఉన్న ఈ మాలలంతా వెళ్ళి కారం చేయడం వాళ్ళందరూ తీసుకెళ్ళి చీర మాలల పేటలో పెట్టుకుని పూటకో పేట నినాదం ఇచ్చి ఒకరు ముద్ద పెట్టారు, ఒకరు కాపలా కాశారు. వీళ్ళకి ఏమైనా
చెప్పిందేమో కమ్మోళ్ళు, చచ్చిందేమో మాదిగోళ్ళు. వాళ్ళకి అండగా నిలబడి అన్నం పెట్టింది మాత్రం మాలోడు. సరే అక్కడ అయిపోయిందా? అరే దీని అంతటికి కారణం ఆ దగ్గుబాటి చెంచు రామయ్య. ఆయన మీద కేసు పెట్టడం లేదా, ఆయన మీద కేసు పెట్టాలని హైకోర్టు జడ్జి ఉద్యోగానికి రాజీనామా చేసి నేను లాయర్గానే వాదిస్తానని చెప్పి బొజ్జ నాయకం గారు చెంచు రామయ్య మీద హైకోర్టులో పిటిషన్ వేసి చెంచు రామయ్యని ఎక్కడికి తీసుకెళ్లి హైదరాబాద్ హైకోర్టులో నిలబెట్టాడు. ఈయనకేమైనా పని ఉంది అసలేని? చచ్చిపోయింది మాదిరి కదా. చీరాల మాలోనేమో తీసుకెళ్ళాలని పెట్టారు. ఏంటి జడ్జి ఉద్యోగానికి రాజీనామా చేసేమో బొజ్జాదారులు గారేమో చెంచు రామయ్య తీసుకెళ్ళి హైకోర్టు కోర్టులో పెట్టాడు. ఈయన మాలోడే ఏంటి అక్కడితో అయిపోయిందా? ఎక్కడితోనూ అవలా. నక్సల్స్ ఉన్నారు అప్పుడు ఆ టైంలో. చెంచు రామయ్యని చంపాలని తీర్మానం చేశారు. చెంచు రామయ్యని చంపాలని తీర్మానం చేసి నక్సలైట్స్ అంతా కూడా 3 వ్యక్తులు వెళ్ళారు చెంచు రామయ్య ఇంటికి చంపడానికి. అందులో ఒక వ్యక్తి మాల వ్యక్తి, మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు. 3 ఒకరి లోపలికి వెళ్ళిపోయారు. చెంచు రామయ్యకి దగ్గరగా నిలబడి ఉన్నాడు పాయింట్ బ్లాక్ లో పెట్టి చంపడానికి. ఈ టైంలో నిర్ణయం మార్చుకున్నాం, చంపడానికి లేదు, మీరు వచ్చేయండి అంటారు. ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతున్నాడు అంటాడు. ఒకడు ఒప్పుకుంటారు. అడు మాలో నేను ఎందుకు వెనక్కి రావాలి? ఇక్కడ చచ్చింది నా మాదిగ సోదరుడు. నా మాదిగ సోదరుడు నా తమ్ముడిని చంపేస్తే నేను ఎందుకు రావాలి? మీరు నిర్ణయం మార్చుకోవాలి, నేను నిర్ణయం మార్చుకోవాలి. ఆయన చంపే బయటకు వస్తానని చెప్పి చంపేసి బయటకు వచ్చాడు. ఎవరు? మాలోడు. అయిపోయిందా? వెంటనే ఉద్యమం మొదలెట్టారు. కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, గద్దర్ గారు, కేజీ సత్యమూర్తి గారు మొత్తం ఉద్యమం మొదలుపెట్టారు. ఈ 4 ఎవరండి? చచ్చిపోయింది ఎవరు? ఇక్కడ ఉద్యమం మొదలుపెట్టింది ఎవరు? ఈ ఉద్యమాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లారు? ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. ఢిల్లీలో ధర్నా చేశారు 28 రోజులు. అప్పుడు దాకా ఉన్న అట్రాసిటీ చట్టాన్ని, అప్పుడు దాకా పౌర హక్కుల చట్టాన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద 1989 బలమైన చట్టం కింద పోరాటం చేసి సాధించింది ఎవరండి? మాలోలు. చచ్చిపోయిందేమో మాదిగోళ్ళు, చంపింది కమ్మోళ్ళు, పోరాటం చేస్తుంది మాత్రం మాలోళ్ళు. మరి మండదాన్ని ఎవరికైనా మండదా? ఈయన్ని చెప్తే ఆడిపోతుంది ఏంట్రా? ఈయనకి వెళితే ఆడికి నొప్పండి వస్తుందా లేదా? ఇదే నొప్పి. అది అక్కడ అయిపోయిందా? అయితే సరిగ్గా 94 వచ్చిందండి. వెంటనే మన వాళ్ళు ఏం చేశారు? అప్పటికే మన వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఐక్యత అంటూ మన వాళ్ళు తిరిగారు. అన్ని వర్గాల ఐక్యం చేశారు. ఈ రాష్ట్రంలో బహుజన నినాదాన్ని, బహుజనుల హక్కుల కోసం, బహుజనుల ఐక్యత కోసం పోరాటం చేసింది కూడా మన వాళ్ళే. అర్థమైందా? 94లో వెళ్ళి ఉత్తరప్రదేశ్ వెళ్ళి కాళేశ్వరం గారితో మాట్లాడి బిఎస్పీ పార్టీని ఇక్కడ తీసుకుని వచ్చారు. ఇక్కడ తీసుకుని వచ్చిన తర్వాత ఏమైంది? ఏంటి నా సామాన్యంగా ఒక వేవ్ వచ్చేసి మొత్తం గాలి. ఎక్కడ బిఎస్పీ గెలిచారు కదా, ఎక్కడ బిఎస్పీ గెలిపోతారు, మాలోడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాడు అనే పరిస్థితి వచ్చింది. అప్పుడు కమ్మారెడ్డి గుండెల్లో గుబులు మొదలైంది. ఇప్పుడు దాకా మాదిగోడిని చంపితే మాలోడు ఫైట్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు వీళ్ళందరినీ కలుపుకున్నాడు. వీళ్ళందరినీ కలుపుకుని వాళ్ళ బహుజన సమాజం పేరుతో రాజ్యాధికారం వైపు వెళ్తున్నాడు. ఇప్పుడు కనుక మాలవాడిని తొక్కకపోతే, ఇప్పుడు కనుక మాలవాడిని అణచకపోతే ఖచ్చితంగా వాడు మనకు 3వ ప్రత్యామ్నాయం రాజకీయం తీసుకుని వస్తాడు. రాజ్యాధికారం వైపు వెళ్తాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ ఐక్యం అయితే ఇంకా కమ్మారెడ్డిలకు అధికారం అనేది ఇంకెప్పటికీ మన చేతుల్లోకి రాదు. కాబట్టి వీళ్ళందరినీ కాదు, వీళ్ళందరినీ ఐక్యం చేస్తున్న ఎవరికి దెబ్బ తగిలినా ముందుగా నిలబడుతున్న ఆ మాలవాడిని ముందు మనం తొక్కాలి. ఇప్పుడు ఎవరైనా మన గుంపు వెళ్తున్నామండి, ఎక్కడో ధర్నా చేస్తూ ఉంటాం. ధర్నా చేసినప్పుడు ఎవరో పోలీసు వాడు వచ్చి ముందుగా నిలబడ్డవాడిని ఒక లాఠీ డబ్బు కొడితే వెనుకున్న వాళ్ళందరూ పారిపోతారు. సేమ్ ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఇదే జరిగింది. ఆ వేళ చుండూరులో మళ్ళీ మన మీద దాడులు చేసే రెడ్లు, మనము ఫైట్ చేసాం. అలాగే మండల్ కమిషన్, బీసీ రిజర్వేషన్ కోసం మండల్ కమిషన్ వచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్, బీసీ సోదరులకు మద్దతుగా మనమే నిలబడ్డాం, మాలలే నిలబడ్డారు. హైదరాబాద్ పాత బస్తీలో ముస్లిం సోదరుల మీద దాడు, మతం కలహాలు జరుగుతుంటే వాళ్ళకు సపోర్ట్ గా కూడా మాలలే నిలబడ్డారు. అంటే మాదిగ సోదరుడికి అన్యాయం జరిగినా మాలవాడి నిలబడుతున్నాడు, బీసీ సోదరుడికి అన్యాయం జరిగినా మాలవాడి నిలబడుతున్నాడు, ముస్లిం సోదరుడికి అన్యాయం జరిగినా మాలవాడి నిలబడుతున్నాడు, గిరిజన సోదరుడికి అన్యాయం జరిగినా మాలవాడి నిలబడుతున్నాడు. అంటే ఏ వర్గానికి అన్యాయం జరిగినా మాలవాడి నిలబడుతున్నాడు. కానీ ఆ దాడులు చేసేది ఎవరు? కమ్మారెడ్డి, కాపు, వెలమ.
మరి వీళ్ళందరూ మన శత్రువులు కావాలండి. దెబ్బతిన్నవాడు గమ్మున ఉంటున్నాడు. నా సోదరుడి మీద నువ్వెందుకు వచ్చావని రొమ్ము విరుచుకుని వెళ్తున్న మాలవాడి మీద, మరి మాలవాడి అందరూ శత్రువు కాడా? ఇవన్నీ భరిస్తున్న వాడు ఇవాళ మన శత్రువుగా కనపడ్డాడు. ఏంటి అమలాపురంలో 2017లో అమలాపురంలో మాదిగ సోదరులు చచ్చిపోయిన ఆవులు కోస్తా ఉంటే అక్కడ ఉన్న కాపులు, ఆర్ఎస్ఎస్ చెందిన కాపులు ఆ మాదిగ సోదరుల్ని కొడితే వాళ్ళ తరపున తక్షణం స్పందించి అమలాపురం అండగా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అండగా నిలబడింది మాల జాతి. మాల ఐక్యవేదిక, మాల మహానాడు, సముద్ర జాతి మేమందరం మేము చూస్తాం. మందకృష్ణ అదే రోజున ఢిల్లీలో వెంకయ్య నాయుడు కాలు పట్టుకుంటున్నాడు. మరి అక్కడ మాదిగ సోదరుని కొడుతూ ఉంటే ఈ మాలోడు పరిగెత్తుకుని వెళ్ళాడు అక్కడికి. కానీ నా కులం ఎందుకు కొట్టావు అని అడగడం మానేసి మందకృష్ణ అన్నవాడు వెంకయ్య నాయుడు కాలు పట్టుకుంటాడు. వెంకయ్య నాయుడికి మండదా మన మీద? ఈడు కులాన్ని కొడదే, ఈడేమో నా పాలు పట్టుకున్నాడు వచ్చి, ఆడెవడు మాలోడికి ఆడిల్లు అక్కడ గొడవ చేస్తున్నాడు, మండదా? ఇట్టనే ప్రతి ఒక్క వర్గం రెడ్డి, కమ్మ, కాపు, వెలమ వీళ్ళందరికీ మనం ఏమయ్యామంటే ఇవాళ శత్రువులుగా మారిపోయాం. మనల్ని మనం ఐక్యపరచుకోవడం మర్చిపోయాం, మనలో మనం బలపడడం మర్చిపోయాం, మనం రాజకీయంగా ముందుకు వెళ్ళడం మర్చిపోయాం. ఏదికంటే ఈ పరిస్థితిలో మనకు ముందుకు వెళ్ళాల్సిన ఈ పరిస్థితుల్లో ఈ రెడ్లు, కమ్మలు, ఎందుకంటే మాలవాడికి ఎటువంటి కుల వృత్తి లేదు, వీడికి ఆదాయ మార్గం లేదు. వీడికి ఉన్న ఆదాయ మార్గం ఏంటంటే చదువు. వీడు చదువుకుంటాడు, చదువుకుని ఉద్యోగం చేస్తాడు, ఉద్యోగం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటాడు. దీన్ని దెబ్బ కొట్టాలి. దీన్ని దెబ్బ కొడితే వాడు మట్టానికి పోతాడు. వీడికి ఆదాయం, వీడికి వేరే మార్గం లేదు. ఎందుకంటే మాదిగ సోదరుడు చర్మం మొలుస్తాడు, చర్మాన్ని నమ్ముకుంటాడు, మాసాన్ని నమ్ముకుంటాడు, చెప్పులు కుడతాడు. ఈ మధ్యకాలంలో అయితే లిటికా పని వచ్చింది, తర్వాత వాళ్ళకి చర్మకారుల పెన్షన్ కూడా వచ్చింది, సంథింగ్. ఇవన్నీ కూడా డబ్బు కళాకారులు ఇలా ఎన్ని లబ్ధి పొందుతున్నాడు. కానీ ఏ ప్రభుత్వం నుంచి కూడా ఏ విధంగా కూడా ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందనిది మన మాలవాడే. గత జగన్ గవర్నమెంట్ లో కూడా నేను ఎన్నోసార్లు ప్రశ్నించా, నువ్వు అన్ని వర్గాల వారికి నేరుగా ప్రతి రూపాయి ఇస్తున్నావు, నువ్వు నా కులానికి ఒక్క రూపాయలు ఇచ్చావా నేరుగా అని ఎన్నోసార్లు అడిగా. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. కానీ నేను చెప్పేది ఏంటంటే మనకి ఎటువంటి కుల వృత్తి లేదు, ఉన్నదల్లా చదివిన దాన్ని దెబ్బ కొట్టడం కోసమే ఈ వర్గీకరణ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఎక్కడైతే వర్గీకరణ తీసుకొస్తామో మనం అన్ని మర్చిపోయి మనకు ఆధారమైన రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం మనం ఇందులో పడతాం. ఆ విధంగా మనం అన్ని చేయాలని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఇక చివరికి ఇంకొక మాట చెప్పేసాను కానీ నేను ముగించేస్తా. ఇప్పుడు ఈ రిజర్వేషన్ వర్గీకరణ ఈ జడ్జిమెంట్ తర్వాత కూడా నేను చెప్పా, ఎప్పుడైతే తెలంగాణ సోదరులు కూడా వాళ్ళ మొదటి డిమాండ్ ఏంటంటే జనాభా లెక్కలు కావాలి, జనాభా లెక్కల ప్రకారం మీరు వర్గీకరణ చేయండి అని చెప్పి నేను అప్పుడు కూడా తెలంగాణ సోదరులకు నేను చెప్పా ఏంటంటే మీరు జనాభా లెక్కల గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే జనాభా లెక్కలు తీసేది వాళ్ళే, ప్రకటించేది వాళ్ళే, వాళ్ళ చేతుల్లోనే పని. వాళ్ళు తిమ్మిది చేయగలుగుతారు. మన జనాభాని వాళ్ళకి, వాళ్ళ జనాభాని మనకు కూడా చూపించగలుగుతారు. తద్వారా మనకు అన్యాయం చేసే ఉద్దేశమే వాళ్ళకు ఉన్నప్పుడు దేనికి మనం అంగీకరించొద్దు. మన పార్లమెంట్ ద్వారానే చట్టం చేయండి, చట్టం ద్వారా వర్గీకరణ అవకాశం ఉంటే చేసుకోండి. కానీ మీకు మీరుగా జనాభా లెక్కల గురించి మాట్లాడొద్దని మనం చెప్పాం. ఇవాళ వాళ్ళు తెలంగాణ సోదరులు మన మాట వినకుండా జనాభా లెక్కలు అడిగారు. జనాభా లెక్కల ప్రకారం వెళ్తే ఇవాళ మనకు 5% వచ్చింది, అక్కడ వాళ్ళకేమో 9% వచ్చింది. ఇవాళ ఇంకొక స్టేట్మెంట్ ఇక్కడ నడుస్తూ ఉంది. మనమేమో 40% చూపించారు, ఇంకొకటి 30, వాళ్ళేమో 35% ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. మరి ఇప్పటిదాకా మనం చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాలని చెప్పుకుంటున్నాం మనం. ఇవాళ మనం 40 లక్షల మంది ఉన్నామని చెప్తున్నారు, వాళ్ళు 35 లక్షల మంది ఉన్నామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాకా చెప్తుంది ఒక మాట, మరి ఇప్పుడు చెప్తుంది మరొక మాట. ఈ లెక్కలు చూసిన జిల్లాల వారీగా చేస్తే 7 జిల్లాల్లో మాలలు లబ్ధి పొందుతారంట, 5 జిల్లాల్లో మాదిగలు లబ్ధి పొందుతారంట, ఒక జిల్లాలో ఆది ఆంధ్రులు లబ్ధి పొందుతారంట. ఇదంతా కూడా మోసం. ఏదేమైనా కూడా జనాభా లెక్కల ప్రకారం జిల్లా యూనిట్ గా కానీ ఏ విధంగా కూడా మన వర్గీకరణ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఏదేమైనా కూడా మనం చేయవలసింది మాత్రం ఏదైనా పార్లమెంట్ ఆమోదంతోటే మన వర్గీకరణకు వెళ్లే విధంగానే మన డిమాండ్ ఉండాలి, ఆ విధంగానే వెళ్ళాలి. మనం ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సాధించి ఢిల్లీ లెవెల్లో ఉద్యమం చేసిన ఈ మాలలు మరొక్కసారి మన హక్కుల కోసం, మన మాల జాతి హక్కుల కోసం అటువంటి తీవ్రమైన స్థాయిలో మన అన్నగారు దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో అటువంటి తీవ్రమైన స్థాయిలో మళ్ళీ మన ఉద్యమం నిర్మించాలి. 97లో అన్న పివి రావు గారు ఎటువంటి ఉద్యమాన్ని నిర్మించారో అటువంటి ఉద్యమాన్ని
మరలా మన దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో అటువంటి మహోద్యమాన్ని మనం మించాలి. మన వేడి మన వాడి ఢిల్లీ స్థాయికి తాకాలి. మనకి ఏది ఏమైనా కూడా పార్లమెంట్ లో చర్చ జరిగే విధంగా మన ఉద్యమం నిర్మించాలి. ఆ విధంగా మనం అందరం కలిసి వెళ్ళాలి, ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. మన ఈగోలను పక్కన పెట్టుకుని ఒకటే నినాదం జై భీమ్ జై మాలా నినాదంతో మనం అందరం ఐక్యంగా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారు దేవి ప్రసాద్ గారికి, గోపాల రామారావు గారికి, మిగిలిన జై భీమ్ జై మాలా.